స్మార్ట్గా వ్యవసాయం చేస్తే తక్కువ భూమి ఉన్నా సిరులు పండించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసీఏఆర్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఎన్హెచ్బి సహా వివిధ వ్యవసాయ పరిశోధన సంస్థలు అనేక సూచనలు ఇస్తున్నాయి. తక్కువ భూమి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే టాప్ 5 అగ్రి బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్గానిక్ ఫార్మింగ్. కెమికల్ ఫర్టిలైజర్లు వాడకుండా పూర్తిగా సహజ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడమే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ పద్ధతిలో పంటను బట్టి ఎకరానికి 40,000 నుంచి 60,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ఇందులో ఎక్కువ భాగం సహజ ఎరువులు, జీవామృతం తయారీ కోసమే అవుతుంది. ఆర్గానిక్ కూరగాయలకు మార్కెట్లో 30% నుంచి 50% ఎక్కువ ధర పలుకుతుంది. ఖర్చులు పోను ఏడాదికి ఎకరానికి 1,50,000 నుంచి 2,50,000 రూపాయల వరకు నికర లాభం వస్తుందని నిపుణుల అంచనా. డైరెక్ట్ టు కస్టమర్ పద్ధతిలో అపార్ట్మెంట్లలో నేరుగా విక్రయించడం, సొంతంగా స్టోర్స్ పెట్టడం ద్వారా మరింత ఎక్కువ లాభాలు సాధించవచ్చు. వర్టికల్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్. మట్టి అవసరం లేకుండా పోషకాలతో కూడిన నీటి ఆధారంగా వ్యవసాయం చేయడమే ఈ వర్టికల్ ఫార్మింగ్. అదే హైడ్రోపోనిక్స్. ఎక్స్పర్ట్స్ ప్రకారం దీనికోసం భారీ స్థలం అవసరం లేదు. చిన్న షెడ్లు, ఇంటి టెర్రస్ ఉన్నా సరిపోతుంది. ఈ విధానంలో దాదాపు అన్ని రకాల కూరగాయలు పెంచవచ్చు. ఉదాహరణకు 1000 చదరపు అడుగుల స్థలంలో ఈ ఫార్మింగ్ చేయాలంటే ఎల్ఈడి లైట్లు, పైపుల సెటప్ కోసం 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే ఇందులో 90% నీరు ఆదా అవుతుంది. నగరాల్లో ఇలా పండించిన కూరగాయలను సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తూ నెలకు 30,000 నుంచి 50,000 రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఆక్వాపోనిక్స్. చేపల పెంపకం, కూరగాయల సాగు ఒకేసారి చేయడమే ఈ ఆక్వాపోనిక్స్. దీని ద్వారా నీటిని సమర్థంగా వాడుకోవచ్చు. ఒక ట్యాంకులో నీటిని నింపి చేపలను పెంచుతారు. ఆ ట్యాంక్ నీటిని మార్చాల్సి వచ్చినప్పుడు ఆ వ్యర్థాల నీటిని కూరగాయల మొక్కలకు అద్భుతమైన ఎరువుగా ఉపయోగిస్తారు. 2.5 నుంచి 5 సెంట్ల భూమిలో ఆక్వాపోనిక్స్ సాగుకు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో ప్రధానంగా ట్యాంకులు, మోటార్లు, చేప పిల్లల కొనుగోలుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. చేపలు పెరిగిన నీటిని పాలకూర, టమాటా, పుదీనా సాగుకు వాడుకోవచ్చు. ఈ విధానంలో ఏడాదికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్పెషల్ క్రాప్స్. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్, అశ్వగంధ వంటి స్పెషల్ క్రాప్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. సంప్రదాయ పంటల జోలికి వెళ్లకుండా మార్కెట్ ట్రెండ్ కు తగ్గ పంటలు వేస్తే మంచి ఆదాయం సొంతమవుతుంది. ఉదాహరణకు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఒకసారి పెట్టుబడి పెడితే దాదాపు 20 ఏళ్ల పాటు నిరంతర దిగుబడి వస్తుంది. 1 ఎకరం స్థలంలో మొక్కలు, పోల్స్ ఏర్పాటు చేసుకోవడానికి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల ఖర్చవుతుందని అంచనా. ఈ పంటలకు ప్రభుత్వ సబ్సిడీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొక్కలు నాటిన 2 ఏళ్ల తర్వాత పంట చేతికి వస్తుంది. దీని ద్వారా ఎకరానికి ఏడాదికి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల లాభం వస్తుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఆగ్రో ఫారెస్ట్రీ. పంట పొలం గట్ల మీద లేదా పొలంలో అక్కడక్కడ శ్రీగంధం, మహాగని లేదా పండ్ల చెట్లను అంతర పంటలుగా పెంచుకోవచ్చు. ఈ ఫార్మింగ్ లో కేవలం మొక్కల కొనుగోలు కోసం ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయల ఖర్చవుతుంది. చెట్ల మధ్య ఖాళీ స్థలంలో సాధారణ పంటలు ఎప్పటికప్పుడు పండించుకోవచ్చు. గట్ల మీద వేసిన కలప చెట్లు 8 నుంచి 10 ఏళ్ల తర్వాత చేతికి వచ్చి భారీ ఆదాయాన్ని ఇస్తాయి. ఇది రైతులకు ఒక లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. కాలపరిమితి ముగిశాక ఒకేసారి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు బంపర్ లాభం అందుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి స్మార్ట్ వ్యవసాయం వైపు అడుగులు వేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ విభాగాలను సంప్రదించండి. మీ పొలం మట్టి నమూనాలు, నీటి సదుపాయాల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు పూర్తి అవగాహన కల్పిస్తారు.